హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మార్చ్ 2024లో వివాహ ముహూర్తాలు ఏ తిథుల్లో ఏ రోజుల్లో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయి అనే విషయం అనేది తెలుసుకుందామండి. దానికంటే ముందుగా నా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ అని ట్యాప్ చేయండి. దాని ద్వారా నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి మీరు నేను పోస్ట్ చేయగానే చూడగలుగుతారు. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని చూస్తూనే ఉండండి. ఇంకా వీడియో చూసేద్దామండి. మార్చ్ 1వ తారీఖున అయితే లేదండి, మార్చ్ 2వ తారీఖున వివాహ ముహూర్తాలు ఉన్నాయి. ఇంకా 3వ తారీఖున, అలాగే 6వ తారీఖున, ఇంకా 12వ తారీఖున, ఇంకా 13వ తారీఖున, 15వ తారీఖున, 16వ తారీఖున, 17వ తారీఖున, 21వ తారీఖున, 22వ తారీఖున, 24వ తారీఖున, ఇంకా 27వ తారీఖున, మళ్ళీ 28వ తారీఖున, 29వ తారీఖున, 30వ తారీఖున కూడా ఉన్నాయండి. 31వ తారీఖున. మరి నక్షత్ర రీత్యా చూసుకుంటే మనకి 2వ తారీఖున చూడండి, సప్తమి విశాఖ వెళ్ళిపోయిన తర్వాత మీకు ముహూర్తం అనేది పెడతారు వాళ్ళు. మరి 6వ తారీఖు వచ్చేసి పూర్వషాఢ నక్షత్రము కాబట్టి ఈ రోజున మీకు నక్షత్రం ప్రకారం మీకు మీ పేరు బలం మీద పెడతారు. మళ్ళీ 12వ తారీఖు అని చెప్పుకున్నాం కదా, 12వ తారీఖు చూడండి రేవతి నక్షత్రం ఉంది కాబట్టి మంచిదే కాబట్టి ఈ రోజున పెడతారు. మళ్ళీ 13వ తారీఖు అశ్విని నక్షత్రం మంచిదే. ఇంకా 15వ తారీఖున షష్ఠి కృత్తికా నక్షత్రం వెళ్ళిపోయిన తర్వాత మీకు మీ పేరుబలం అనేది పెడతారండి. మళ్ళీ 16వ తారీఖున రోహిణి నక్షత్రము మంచిదే, సప్తమి కాబట్టి ఈ రోజున పెడతారు. మళ్ళీ 17వ తారీఖున అష్టమి మృగశిర నక్షత్రము, మృగశిర నక్షత్రం మంచిదే కాబట్టి ముహూర్తం అనేది పెడతారండి. ఇంకా మనం ఏం చెప్పుకున్నామో 21 అని చెప్పుకున్నాం కదా, 21 తారీఖున ఆశ్లేష వెళ్ళిపోయిన తర్వాత పెడతారు. ఎందుకంటే ఆశ్లేష మంచిది కాదు కాబట్టి మీకు ఆశ్లేష నక్షత్రము వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజున ముహూర్తం అనేది పెడతారండి. 22వ తారీఖున లేవని చెప్పుకున్నాం కదా, 23 లేవు, 24 మళ్ళీ చూడండి చతుర్దశి పుబ్బ నక్షత్రము మీకు నక్షత్ర రీత్యా పెడతారు. మళ్ళీ 27వ తారీఖున చెప్పుకున్నాము చిత్త నక్షత్రము, ఈ రోజున కూడా నక్షత్ర రీత్యా పెడతారు మీకు. మళ్ళీ 28వ తారీఖున స్వాతి నక్షత్రం మంచిది కాబట్టి ఈ రోజున పెడతారు. 29న విశాఖ వెళ్ళిపోయిన తర్వాత పెడతారు. 30వ తారీఖున అనురాధ మంచిదే కాబట్టి పెడతారండి. మళ్ళీ జ్యేష్ఠ నక్షత్రము, జ్యేష్ఠలో వివాహాలు అనేవి చేస్తారు. కాకపోతే ఏంటంటే పెద్ద కొడుకు ఇంటికి పెద్ద కొడుకు, ఇంటికి పెద్ద కూతురు ఉంటారు కదండి, అట్లా ఉన్నవాళ్ళు జ్యేష్ఠ నక్షత్రము ఇద్దరు నక్షత్రాలు జ్యేష్ఠ అయితే అలాగే జ్యేష్ఠ నక్షత్రం రోజు చేసుకోకూడదు. ఇది మాత్రం గమనించండి. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు జ్యేష్ఠ పుత్రికను చేసుకోకూడదు, చిన్న అమ్మాయిని చేసుకోవాలి. మీరు పురోహితుని అడగండి, కావాలంటే చెప్తారు. ఇదంటే మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరొక వీడియోతో మీ ముందుంటాను.